హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి, మర్చిపోవద్దు. అమ్మయ్య, ఇప్పటికి పూర్తయింది. ఇప్పటికీ చివరి బాక్స్ తెరిచి చేతులు దులిపేసుకుంది. కొత్త ఫ్లాట్లోకి వచ్చి 3 రోజులే అయింది. ఇల్లు చదురుకోవడం మొదలు అన్ని పనులు తనంతట తానే చేసుకోవడం ఆజాకి బోలెడు సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు మిగిలింది అలా కొత్త చోటుకి, కొత్త మనుషులకి అలవాటు కావడమే. చాలా పని చేసి అలసిపోయి ఉన్నాను కదా, నాకు నేనే ట్రీట్ ఇచ్చుకుంటాను అని ఆ మాట తలుచుకోగానే ఆమెకి ఎక్కడ లేని ఉత్సాహం పొంగుకు వచ్చింది. ఫ్రెష్ అవ్వడానికి హుషారుగా బాత్రూమ్ వైపు నడిచింది. స్నానం చేసి వైట్ కలర్ షర్ట్ వేసుకుని, పింక్ కలర్ జీన్స్ వేసుకుని, లైట్గా మేకప్ వేసుకుంది. కొంచెం కన్సీలర్ పౌడర్ అప్లై చేసుకుని, లిఫ్ట్ కలర్ ఉన్న లిప్టిక్ వేసుకుంది. సిటీకి వస్తే ఇలాంటివన్నీ అవసరం అవుతాయని ఆజా ఇంటి దగ్గరే వేసుకోవడం ప్రాక్టీస్ చేసింది. జుట్టు మరి నుదుటి మీద పడకుండా పింక్ కలర్ క్లిప్ చెవు వెనక పెట్టింది. లైట్గా పర్ఫ్యూమ్ కొట్టింది. హైదరాబాద్ వచ్చి రాగానే కొన్న హై హీల్స్ షూస్, మ్యాచింగ్ స్లిమ్ బ్లాక్స్ వేసుకుని ప్రపంచాన్ని జయించడానికి వెళ్తున్నా అన్న కాన్ఫిడెంట్తో బయటకు అడుగుపెట్టింది. హైదరాబాద్ నేను వస్తున్నాను అని తనలో తానే అనుకున్నది అని తను ఫీల్ అయింది. కానీ పైకి చెప్పేసింది అని ఆ తర్వాత తెలిసింది. ఎదురు ప్లాట్లో నుంచి అప్పుడే బయటకు వచ్చిన ఆంటీ వింతగా చూస్తే కానీ విషయం అర్థం కాలేదు. నాలుక ఖర్చుకుని గబగబా లిఫ్ట్ వైపు నడిచింది. అపార్ట్మెంట్కి బయట అడుగు పెడుతూ ఉంటే చల్లటి పిల్లగాలి మొహానికి తాకి అలసటంతా ఎగిరిపోయింది. రెట్టింపు ఉత్సాహంతో రోడ్డు తన ఆస్తి అన్నంత టీవీగా నడవడం మొదలుపెట్టింది. ఆ క్షణంలో ఆజ్జాని ఎవరైనా చూస్తే ఈ పిల్ల పిచ్చిదేమో అని అనుకుంటారు. కానీ అవన్నీ పట్టించుకునే స్థితిలో ఆమె ఇప్పుడు లేదు. కొత్తగా వచ్చిన స్వేచ్ఛని మనసా ఆస్వాదిస్తుంది. ఇలా ఇండిపెండెంట్గా బతకాలి, ఒంటరిగా ఉండాలి అని, ప్రపంచాన్ని తన కళ్ళతో చూడాలి అని ఆజ్జ చిన్నప్పటి నుంచి కలలు కనేది. ఇన్నాళ్ళకు ఇక్కడ కళ నెరవేరింది. ఆజ్జశ్రీ త్రిపురనేని ఆమె 22 ఆర్చ పుట్టింది, పెరిగింది కడపలోనే. సాంప్రదాయబద్ధంగా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆర్చ అమ్మ నాన్నలకి దూరంగా ఎప్పుడూ లేదు. చిన్నప్పటి నుంచి ప్రతి చిన్నదానికి వాళ్ళ మీదే ఆధారపడింది. కాలేజ్ కూడా ఇంటికి ఒక అరగంట దూరంలో ఉండేది. దాంతో బస్సులో అప్ అండ్ డౌన్ చేసి తప్ప హాస్టల్లో కూడా ఎప్పుడు చేయలేదు. హాస్టల్లో ఉంటున్న ఫ్రెండ్స్ని చూసి కుళ్ళుకునేది. అలాంటిది స్వేచ్ఛ తనకి కావాలనిపించింది. మంచి జాబ్ సంపాదించుకొని కడప వదిలేసి వస్తే తప్ప ఆ కోరిక నెరవేరదు అని ఆచగా అర్థమైంది. అందుకే రాత్రి పగళ్ళు కష్టపడి చదివి హైదరాబాద్లోనే ఒక మంచి కంపెనీలో జాబ్ సంపాదించుకుంది. అపాయింట్మెంట్ లెటర్ రాగానే ఆజా ఎగిరి గంతేసిన అంత పని చేసింది. అమ్మా నాన్నలకి దూరంగా కొత్త లైఫ్ని ఎంజాయ్ చేద్దామని ఉత్సాహంగా తనని నిల నియలేదు. సిటీకి షిఫ్ట్ అవ్వడానికి రూమ్ వెతకడానికి కంపెనీ వాళ్ళు ఆమెకి వారం టైం ఇచ్చారు. ఆచాకి ఫ్లాట్ తన బడ్జెట్లో ఉన్నట్లు అనిపించింది. ఫుల్గా కంపెనీ కూడా దగ్గరగానే ఎందుకుని చేరిపోయింది. నాన్న 2 రోజులు ఉండి ఇల్లు సర్దుకోవడంలోని సాయం చేసి రాత్రి బస్సు ఎక్కాడు. పూర్తిగా ఫ్రీ బర్డ్ అయింది. అందుకే చెప్పలేనంత సంబరంగా ఉంది. ఇప్పుడు యాడికి పోవాలి అని తనలో తానే అనుకుంటూ చుట్టూ చూసింది. తన ప్రయాణం ఎక్కడికి నుంచి మొదలు పెట్టాలో అద్యాకి అర్థం కావడం లేదు. ఇంతలో ఒక థియేటర్ కనిపించింది. అందులో ప్రభాస్ సినిమా సందర్లుడుతుంది. ఆ సినిమా ఊర్లోనే చూడాల్సింది, కానీ మిస్ అయ్యింది. ఇప్పుడు నేను చేసింది ఏముండాది, ఫస్ట్ మూవీ ఇక్కడ చూస్తే పోలే అలా అనుకుంటూ నడిచింది. సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులయ్యింది, కానీ టికెట్లు ఈజీగానే దొరికాయి. ఎవరితో టచ్ లేకుండా ఉంటుందని బాల్కనీలో ఉన్న కార్నర్ షీట్ బుక్ చేసుకుంది. పాప్కార్న్ కొనుక్కొని లోపలికి నడిచింది. సీట్ వెతుక్కొని కూర్చున్నాక చుట్టూ చూస్తే ఆ రో మొత్తం ఖాళీగా కనిపించింది. ఈ రో మొత్తం నాదే అని కాస్త గర్వంగా అనుకుంది. కానీ సరిగ్గా 3 నిమిషాలకి ఒక అతను తన ఉన్న వైపే రావడం గమనించింది. అతను పైన ఉన్న వైపుకు వెళుతున్నాడు అనుకుంది. కానీ నేరుగా వచ్చి ఆమె పక్కన సీట్లో కూర్చున్నాడు. లైట్లు ఇంకా ఆపలేదు కాబట్టి అతను ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా హ్యాండ్సమ్ ఫిట్గా ఉన్నాడు. అతను బ్లాక్ టీషర్ట్లో బ్లూ షీట్స్, పింక్ కలర్ షూ అతని అందానికి మరింత అందాన్ని
పెంచాయి. దేవుడా, తంతే పురుల బుట్టలో పడడం అంటే ఇదేనా అని తనకు తాను పట్టిన అదృష్టాన్ని అస్సలు నమ్మలేకపోయింది. అతని వైపు దొంగ చూపులు చూస్తూ కూర్చుంది. అలాగని తను ఇంతవరకు అందమైన అబ్బాయిలను చూడలేదు అని అనుకుంటే అదేమీ లేదు. కాలేజీలో చాలామంది హ్యాండ్సమ్ కుర్రాళ్ళు ఉండేవారు. కానీ ఇతను మరీ చూపు అయితే తిప్పుకోలేనని అందంగా ఉన్నాడు. అతను వచ్చి పక్కన కూర్చున్నప్పుడు అంతే గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది. ఆజ్య, ఏమైంది నీకు? ఇలా చొంగ ఖర్చుకుంటూ ఉన్నావు? కంట్రోల్, కంట్రోల్ అని ఆజ్య తనకి తాను చెప్పుకుంటూ ఉంది. తను మొహం సిగ్గుతో ఎర్రబడడం చూసి అతను ఏమనుకుంటాడో అని చాలా కంగారు పడిపోతుంది. కానీ ఇద్దరు పక్కపక్కనే ఉండడం వల్ల సిగ్గుపడుతుంది అని అది కవర్ చేయడానికి నాన్న తిప్పలు పడుతుంది అని అతను పసిగట్టేశాడు. ఇదంతా అతనికి చాలా తప్పుగా అనిపించింది. వింతగా నవ్వి అజ్జా వైపు చూసి తిరిగాడు. మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అతను అలా మొహంని పెట్టి అడిగేసరికి ఆజ గుండెలయ్య తప్పింది. అయ్యో, చెప్పడానికి నా కాడ ఏమీ లేదు. కంగారు వల్ల ఆజ మాట తడబడిపోతుంది. టెన్షన్గా అతని వైపు చూసింది. అతని మాటలకు నమ్మడం లేదని అర్థమైపోయింది. ఈయన గారి వల్ల సినిమా మొత్తం ఇలా కంగారు పడుతూ చూడాలా? ఆజ మనసులో ఇప్పుడు కొత్త కంగారు మొదలైంది. పోనీ మారుదామా సీటన్ని అంటే బాగుండదేమో అని మొహమాట పడింది. ఆజ టెన్షన్ పడడం చూసి అతను అర్థం చేసుకుని, సరే అయితే నా పేరు సిద్ధు, నీ పేరేంటి అని అతను చాలా అంటూ చేతిని ముందుకు చాచాడు. తన కోసం చెప్పాలా వద్దని ఆచ ఆలోచించింది. కానీ చెప్పకపోతే మరీ బాగోదేమో అని అతనికి సెకండ్ ఇచ్చి చిన్నగా నవ్వింది. నా పేరు ఆజ్జా, నైస్ టు మీట్ యూ అని అతనికి తన పేరు చెప్పేసి ఊరుకుంది. అక్కడితో అతని ఫుల్ స్టాప్ పెట్టేశాడు అనుకుంది. కానీ ఇలా జరగలేదు. అతను మళ్ళీ మాట్లాడుతూ, నీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని డిన్నర్కు తీసుకువెళ్ళొచ్చా అని అడిగాడు. అతని మాటలు విని ఆజ్జ షాక్ అయింది. అతను అంతగా నేరుగా బోల్డ్గా మాట్లాడతాడు అని తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజానికి ఇది కళ కాదు కదా అని డౌట్ వచ్చింది. అయోమయంలోనే అన్నట్లు తల ఊపింది. కాసేపటికి థియేటర్లో లైట్స్ ఆఫ్ అయ్యాయి. సినిమా మొదలైంది. మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఇద్దరు ఏమీ మాట్లాడకుండా సినిమా చూస్తున్నారు ఉండిపోయారు. ప్రభాస్ సినిమా చూస్తుంది అన్నమాట. కానీ మధ్య ఆజలో లోపల తుఫాన్ రేగుతుంది. ఇంతకీ అందమైన అబ్బాయి నేరుగా తన పక్కనే వచ్చి కూర్చోవడం ఏమిటి? తనని డిన్నర్కి రమ్మనడం ఏమిటి? తను వెంటనే ఒప్పేసుకోవడం ఏమిటి? ఆజకి కలలో ఉన్నట్లు అనిపిస్తుంది. మరో 3 గంటల్లో సినిమా అయిపోతుంది. లైట్ వెలిగాయి. మిగతా వాళ్ళంతా లేచి ఎక్సిట్ డోర్ వైపు నడుచుకున్నారు. ఆజకి ఏం చేయాలో అర్థం కాక సీట్లోనే కూర్చునిపోయింది. సిద్ధు లేచి నిలబడి అతని చెయ్యి అందించి, పదండి, ఈ దగ్గరలోనే మంచి రెస్టారెంట్ ఉంది. 5 నిమిషాల్లో నడిస్తే చాలు. నేను లాంటి కొత్త వాళ్ళతో కారు మీరు ఎక్కడనిపిస్తుంది, అందుకే నడిచి వెళ్దామంటున్నాను. అతను అలా చెయ్యి చాచి నిలబడడం చూసి ఆజ మనసుకి అనిపించింది. అతని వైపు, అతని చేతుల వైపు తెరాపరా చూసింది. ఆ తర్వాత ఏమనుకుంటాందో ఏమో అతని చెయ్యి పట్టుకొని బయటికి నడిచింది. కాసేపటికి ఇద్దరు రెస్టారెంట్లో ఉన్నారు. టైం కలిసి కొద్దీ ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. రెస్టారెంట్లో వేరే వాళ్ళు కూడా ఉండడంతో ఆజా కూడా ఫ్రీ అయింది. మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టింది. పర్సనల్ విషయాల దగ్గర మొదలైన డిస్కషన్ మెల్లమెల్లగా ఆలోచనలు, అభిప్రాయాల మీదకి మళ్ళింది. ఆజా, నువ్వు చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నావా? లేక నీ నేటివ్ ప్లేస్ ఇంకేమైనా ఉందా? లేదు, మాది కడప. నేను మొన్న ఇక్కడికి వచ్చా. వచ్చే వారం కొత్త జాబ్లో జాయిన్ అవుతున్నా. అవునా? అయితే నీకు చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది కదా? హైదరాబాద్ నీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ నైట్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు ఇంట్లో ఉండడమే ఇష్టం. మనకు అటువంటి ఏమీ పడవు. పెళ్లి, బర్త్‌డే అనుకో తప్పదనుకో. నిజమా? నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నువ్వు చాలా ఫ్రీగా మాట్లాడుతున్నావు. నీతో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా హాయిగా ఉంది. నా లైఫ్‌లో అన్ని రకాలు ఉంటే నచ్చుతుంది. కొన్నిసార్లు ఇంట్లోనే ఉంటాను. కానీ బయటకు వెళ్ళి పార్టీ చేసుకోవడం, కొత్త చోట్లకు టూర్ వేసుకోవడం అంటే మహా సరదా నాకు. అలా సిద్ధు కంపెనీలో మెల్లిగా రిలాక్స్ అవుతుంది. బేసిక్‌గా తను
వాగుడుకాయ చాలా సరదాగా మాట్లాడుతుంది. చుట్టుపక్కల ఉన్న వారిని హ్యాపీగా ఉంచడానికి ట్రై ఇప్పుడు ఆ లక్షణాలన్నీ మెల్లిమెల్లిగా బయటపడుతున్నాయి. సిద్ధు కూడా ఆచాతో మాట్లాడుతూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు తప్ప మరో ఉద్దేశాలు లేవు కానీ తన పక్కన ఉండడం అతనికి తెలియని సంతోషాన్నిస్తుంది. డిన్నర్ పూర్తయ్యాక సిద్ధు ఇద్దరికి వైన్ ఆర్డర్ చేశాడు. ఆచా కంగారు పడిపోయింది. ఎందుకంటే తనకి మందు అస్సలు అలవాటు లేదు. కానీ సిద్ధు అస్సలు వినేలా లేడు. ఒక్కసారి టేస్ట్ చేయమని అతను ఫోర్స్ చేశాడు. ఆచా కాదు అనలేకపోయింది. ఒక స్లిప్ తాగగానే పెదాలకి టేస్టీగా తగిలింది. చాలా ముద్దుగా, మత్తుగా అనిపించింది. భలే ఉండాది ఆచా. గ్లాస్ మొత్తం ఖాళీ చేసి ఎగ్జిట్ అవుతుంది. సిద్ధు నవ్వుతూ ఇంకో గ్లాస్ కావాలి అడిగాడు. ఆచా ఉత్సాహంగా గ్లాస్ అందించింది. వైన్ పొయ్యి మంది. అతను కొంచెం కంగారు పడ్డాడు. కానీ ఇదే లాస్ట్ టైం అనుకుని గ్లాస్ నింపాడు. మరి ఎక్కువగా తాగకు. నీకు మందు అలవాటు లేదు అన్నావు కదా! ఇక్కడితో ఆపేసే సిద్ధు ఆ మాట ఊరికే అనలేదు. ఆచా 2 గ్లాసులు తాగాక ఆచా ముఖం ఎర్రగా మారుతూ ఉండడం అతను గమనించాడు. టెన్షన్ పడకు. నేను హ్యాండిల్ చేస్తా. అలా అన్న మరుక్షణమే ఆజాకి తల తిరుగునట్లయింది. ప్రపంచం తలకిందులు కనిపించింది. వస్తువులన్నీ మసమసకగా కనిపిస్తూ ఉన్నాయి. ఏందిది? ఏం జరుగుతుంది? ఆజా కుదురుగా కూర్చోడానికి ఎంత ట్రై చేస్తున్నా బాడీ మాత్రం ఆమె మాట వినడం లేదు. గాలిలో తిరిగినట్లుగా పట్టా తప్పినట్లుగా ఉంది. టేబుల్ మీద పడిపోయింది. సిద్ధు వెంటనే ఆజ్యాన్ని పట్టుకుని ఆపాడు. నువ్వు బాగా తాగి సో ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకువెళ్ళలేను అని అక్కడే ఒక రూమ్ తీసుకున్నాడు. తప్పు జరిగిపోయింది. సిద్ధు ఉలికిపడి లేచాడు. రాత్రి తనతో గడిపిన అమ్మాయి బెడ్ మీద లేదు. రూమ్ అంతా వెతికాడు. బాత్రూంలో, బాల్కనీలో అన్ని చోట్ల వెతికాడు. కానీ ఆజా ఎక్కడా కనిపించకపోయేసరికి బయట వచ్చి హోటల్ స్టాఫ్ ని అడిగాడు. ఎవరు చూడలేదని చెప్పారు. అంత సడన్ గా ఆజా ఎక్కడికి వెళ్ళిపోయిందో సిద్ధుకి అర్థం కాలేదు. తను ఫోన్ నెంబర్ రాసి స్లిప్ టేబుల్ మీద ఉంది. అంటే నాతో కాంటాక్ట్ లో ఉండాలని కోవడం లేదు అని మాట ఎందుకు సిద్ధుకి అదోలా అనిపించింది. రాత్రి జరిగిందంతా తెచ్చుకున్నాడు. అంతా మాయలాగా కలలా కనిపిస్తుంది. ఎవరితో పడితే వాళ్ళతో పడుకున్న టైప్ కాదు. పైగా చాలా కంట్రోల్‌గా ఉండగలడు. కానీ చాలా అందంగా, సింపుల్‌గా కనిపించేసరికి తనని తాను ఆపుకోలేకపోయాడు. ఆర్జే ఏం చేస్తుందో తెలుసుకొని ఆ పరిస్థితిలో అలాంటప్పుడు తను రెచ్చిపోకుండా ఉండాల్సింది. సిద్ధు తన మీద తనకే కోపం వచ్చింది. చాలా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. బెడ్‌లో మొహం దాచుకొని బోర్ల పడుకుని పోయాడు. ఆర్చే పేరు తప్ప సిద్ధుకి ఇంకా వివరాలు తెలియవు. తన ఇంటి అడ్రస్ కానీ, ఆఫీస్ పేరు కానీ ఐడియా లేవు. ఆర్జాని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఏమీ అర్థం కాక తల పట్టుకుని బెడ్ మీద లేచి కూర్చున్నాడు. రాత్రి జరిగిందంతా అతని బుర్రలో తిరుగుతుంది. ఆర్జా మీద ఏదో తెలియని కన్సర్న్ కలుగుతుంది. అస్సలు ఏమైంది నాకు అంత వింతగా ఉంది అని అనుకుంటూ సిద్ధు వెనక్కి తిరిగి చూశాడు. వైట్ బెడ్‌షీట్ మీద రక్తపు మరకలు కనిపించాయి. అదేంటి? ఇది ఆ రక్తపు మరకల్లా చూసి షాక్ అయ్యాడు. అయ్యో! ఎంత పని చేశానో! ఆ అమ్మాయి వచ్చి తనకి ఇదే ఫస్ట్ టైమ్ అని మాట. రాత్రి జరిగింది మరోసారి అతని కళ్ళ ముందు మెదిలింది. గట్టిగా హగ్ చేసుకుని అరిచేసింది పెద్దగా. అలవాటు లేక అలా అరిచేసిందేమో అనుకున్నాడు. కానీ ఇది ఫస్ట్ టైం అని గెస్ట్ చేయలేకపోయాడు. నేను తన పిచ్చిని లాగేసుకున్నానా? సిద్ధు తనని తానే తిట్టుకున్నాడు. జనరల్‌గా సిద్ధు అలా చేయడు. ఇప్పుడు అతని ఫ్రస్ట్రేషన్ ఫిక్స్‌లో ఉంది. గజిబిజిగా ఉన్న ఆలోచనలన్నీ అదుపు చేసుకోవడానికి టైం చూస్తూ సిద్ధు చాలాసేపు రూమ్‌లోనే ఉండిపోయాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని వెతికి పట్టుకోవాలి. ఈ గిల్టీ ఫీలింగ్‌తో నేను ప్రశాంతంగా నిద్రపోలేను. ఇలా ఒక కండిషన్‌కి వచ్చాక సిద్ధు గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత లేచి తన వస్తువులన్నీ తీసుకున్నాడు. ఆర్చ ఎక్కడికైనా తన కోసం నోట్ రాసి వెళ్ళింది ఏమో అని పదే పదే వెతికాడు. కానీ అక్కడేమీ దొరకలేదు. కాసేపటికి హోటల్ నుంచి చెక్‌ఔట్ చేసి తన ఫ్లాట్‌కి వచ్చాడు. సోఫాలో కూలపడ్డ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంకో గంటలో ఆఫీస్‌కి వెళ్ళాలి. చాలా పనుంది. ఈలో ఆలోచనలన్నీ పక్కన పెట్టి వర్క్ మీద ఫోకస్ చేయాలి. అలాగని రాత్రి జరిగింది ఎలా మర్చిపోవాలి? నేను ఓకే. వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక ఆర్జని ఎలా కలుసుకోవాలి అని ఆలోచించాలి. సిద్ధు తనలో తాను మాట్లాడుకొని ఆఫీస్‌కి రెడీ అయ్యాడు. ఆఫీస్‌కు రాగానే అతను సెక్రటరీ
కమ్ కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్ అఖిల్ ఎదురొచ్చాడు. గుడ్ మార్నింగ్ బాస్, మీకు గుడ్ న్యూస్ అఖిల్ చాలా ఉత్సాహంగా చెప్పాడు. సిద్ధు గుడ్ న్యూస్ని ఎంజాయ్ చేసే మూడ్లో లేడు. విషయం ఏమిటి నేరుగా చెప్పు. అఖిల్ సిద్ధు ఫ్లాట్గా మాట్లాడేసరికి అఖిల్ కొంచెం వెనక్కి తగ్గాడు. కానీ వెంటనే తేరుకున్నాడు. బాస్, హైదరాబాద్లో వర్క్ అట్మాస్ఫియర్ ఉన్న టాప్ బై కంపెనీస్లో మన కంపెనీ కూడా ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఫెసిలిటీ పెంచడం వల్ల, చురుకైన ఎంప్లాయీస్ని రిక్వెస్ట్ చేసుకోవడం వల్లనే ఇది పాసిబుల్ అయింది. అలాగే కంటిన్యూ చేస్తే తొందరలో మనమే నెంబర్ 1 కావచ్చు. అఖిల్ చాలా ఉత్సాహంగా చెప్తున్నాడు. కానీ సిద్ధు పెద్దగా పట్టించుకున్నట్లు కనపడడం లేదు. అతి కష్టం మీద ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇది గొప్ప విషయమని మొక్కుబడిగా సిద్ధు చెప్పి ఊరుకున్నాడు. అతని మాటలను చూస్తే ఏదో తిరిగింది అని అఖిల్కి అర్థమైంది. ఒక ఎంప్లాయ్ అయిన పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు అన్నది లేదు. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్. ఏమైంది సిద్ధు? ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్. అయినా నీలో కొంచెం కూడా ఎంజాయ్మెంట్ కనిపించడం లేదు. ఏదైనా జరిగిందా? నాతో చెప్పకూడదా? ఏం లేదు. నా గురించి అంతగా ఫీల్ అవ్వకు. ఈ రోజుకి నా షెడ్యూల్ ఏంటో చెప్పు చాలు. సిద్ధు ఆర్డర్ పాస్ చేసినట్లు చెప్పగానే అఖిల్ మళ్ళీ ఆ టాపిక్ తీయలేదు. తన బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకపోవడమే బెటర్ అనుకుని షెడ్యూల్ మాత్రమే చెప్పాడు. ఈ రోజు మీకు 2 మీటింగ్స్ ఉన్నాయి. ఉదయం 11 గంటలకి మీ నాన్నగారు ఇంకా బోర్డ్ మెంబర్స్తో ఒక మీటింగ్ ఉంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి కంపెనీలో మేనేజర్ ఇన్వెస్టర్స్తో మరో మీటింగ్ ఉంది. మీ నాన్న నుంచి మీరు సీఈఓ బాధ్యతలు అందుకోవడానికి కంపెనీ మీద ఎక్స్పెక్ట్ గురించి ఈ 2 మీటింగ్స్లో డిస్కషన్ జరుగుతుంది. సిద్ధు నిట్టూర్చాడు. మొత్తానికి ఆ క్షణం రానే వచ్చిందన్నమాట. జీవితాంతం ఈ క్షణం కోసం ఎదురు చూశాడు. దానికోసమే కష్టపడి పనిచేశాడు. ఒక్క కొడుకు కావడం వల్ల కంపెనీ బాధ్యత అంతా తన మీద పడుతుందని తెలుసు. అంతకు తగ్గ చదివే చదివాడు. మంచి ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. మరికొన్ని గంటల్లో తను అనుకున్నది సాధించబోతున్నాడు. సో అసలు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి. కానీ ఎందుకోనో అంత సంతోషంగా అనిపించడం లేదు. సరే, మరి ఫస్ట్ మీటింగ్‌కి మరి 2 గంటలు టైం ఉంది కదా! ఈలోపు పెండింగ్ వర్క్ కంప్లీట్ చేస్తాను. నేనిప్పుడు తాగే కాఫీ తీసుకురా. అఖిల్ తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెండింగ్ వర్క్‌కి సంబంధించిన ఫైల్ సిద్ధుకిచ్చి కాఫీ చేసి తీసుకురావడానికి వెళ్ళాడు. సిద్ధుకి అలాంటి కాఫీ నచ్చదు. చక్కెర, పాలు లేకుండా బ్లాక్ కలర్ కాఫీ తాగుతాడు. అందులోనూ మళ్ళీ ఇన్‌స్టంట్ కాఫీ తాగడు. అప్పటికప్పుడు ఆర్గానిక్ కాఫీ బీన్స్‌ని పొడి చేసి ఫ్రెష్‌గా తయారు చేసిన మాత్రమే తాగుతాడు. అందులోనూ ఉదయం 9:30కి కాఫీ తన దగ్గరికి రావాలి. లేదంటే ఆ తర్వాత పనిలో పడిపోయి అస్సలు కాఫీ తాగడమే మర్చిపోతాడు. దానివల్ల రోజంతా అతను బ్యాడ్ మూడ్‌లో ఉండిపోతాడు. ఎప్పుడు దాకా షెడ్యూల్ ప్రకారమే సిద్ధు టైమ్ టేబుల్ నడుస్తూ ఉంది. అన్ని షెడ్యూల్‌కి తగ్గట్టు చూసుకోవడం మొదటి నుంచి అతనికి అలవాటు. కాఫీ తాగాక సిద్ధు ఒక గంట పాటు పనిచేస్తాడు. ఆ తర్వాత అఖిల్ ఒక ఫైల్ పట్టుకుని వచ్చాడు. సిద్ధు తలెత్తి అతన్ని చూశాడు. అఖిల్ ఫైల్ ఏంటి? అఖిల్ నవ్వుతూ ఆ ఫైల్‌లోని టేబుల్ మీద పెట్టాడు. మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్ లిస్ట్ దీనిలో ఉంది. ఒకసారి మీకు చూపిస్తే మంచిదని ఇచ్చింది. అందుకు తీసుకొచ్చాను. అలా అంటూ కన్ను కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సిద్ధుకి ఇదంతా పెద్ద వ్యవహారంలా అనిపించింది. డివిజన్ మేనేజర్, హెడ్ ఆర్ హెచ్ఆర్ వాళ్ళు చూడాలి. తను సీఈఓ కాబోతున్నాడు. కొత్త వాళ్ళకి డైరెక్ట్‌గా అయినప్పుడు తన గురించి తనకెందుకు అనిపించింది. ఆలోపే ఏదో చెత్తి ఆ ఫైల్ వైపు చూడనట్లు చెప్తూ ఉండగా సిద్ధుకి తోచింది. సిద్ధు సిక్స్త్ సెన్స్ లాంటివి నమ్మే మనిషి కాదు. లాజిక్‌ని బట్టి మూవ్ అయిపోతాడు. కానీ ఎందుకనో ఆ ఫైల్‌ని చూడాలనిపించింది. పేజీలు తిప్పుతూ ఉన్నాడు. ఎంప్లాయీస్‌లో చాలామంది అమ్మాయిలు. క్వాలిఫికేషన్ అందరివి ఒకేలా ఉన్నా, చూడ్డానికి బాగున్నా వాళ్ళని హెచ్ఆర్ వాళ్ళు పిక్ చేస్తూ ఉంటారు. ఆఫీసులో అందమైన అమ్మాయిలు ఉంటే వాతావరణం కూడా అందంగా ఉంటుందని వాళ్ళ కాన్సెప్ట్. సిద్ధు చుట్టూ సిద్ధు చుట్టూ ఎప్పుడూ అందమైన అమ్మాయిలు ఉంటారు. అందుకే తన కాన్సెప్ట్‌ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. ఏ ఫీలింగ్ లేకుండా ఫైల్‌లో పేజీలు తిరగేస్తూ ఉన్నాడు. చివరి పేజీకి వచ్చేసాడు. ఆ పేజీలో ఫోటో చూడగానే అతని కళ్ళు విప్పి పేరు చదివాడు. తను చూస్తుంది నిజమా కాదా అన్నట్లు అర్థం కాలేదు. ఆర్జశ్రీ త్రిపురనేని
అని తన పేరు చదువుతూనే అతని పెదవుల మీద నవ్వు మెరిసింది. మరి ఎంత ఇన్సిడెంట్గా నేను వెతుకుతున్న అమ్మాయి మా ఆఫీసులో పనిచేయడానికి వచ్చిందా అని అతనికి చాలా సంబరంగా అనిపించింది. పైకి గట్టిగా నవ్వేశాడు. నువ్వు నిన్న అఖిల్ గబగబా రూమ్లోకి వచ్చేశాడు. తన చేతిలో ఫైల్ పట్టుకొని నవ్వుతూ ఉన్న సిద్ధును చూసి ఆశ్చర్యపోయాడు. సీఈఓ అయిన టెన్షన్లో ఇతనికి పిచ్చిగాని పట్టలేదు కదా. అఖిల్ అలా మనసులో అనుకొని పైకి మాత్రం సిద్ధు అని గట్టిగా పిలిచాడు. సిద్ధు అంతా ఓకేనా? ఐఎమ్ ఫైన్, డోంట్ వరీ. ఈసారి ఎంప్లాయీస్ లిస్ట్ చాలా బాగుంది. వాళ్ళు వచ్చాక ఇక్కడ వాతావరణం మారిపోతుంది అనిపిస్తుంది. సిద్ధు మాటలకి జవాబు ఏం చెప్పాలో అఖిల్కి అర్థం కాలేదు. మామూలుగా అయితే సిద్ధు ఇలాంటి విషయాలని సీరియస్గా తీసుకోడు. కొత్త ఎంప్లాయీస్ గురించి అయితే అస్సలు పట్టించుకోడు. కానీ ఈసారి అందులో ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అఖిల్కి అర్థమైంది. అదేంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. కొత్త ఎంప్లాయీస్లో ఎవరైనా నచ్చారా? కావాలంటే మీకు దగ్గర ఉండేలా వర్క్ అసైన్ చేస్తాను, అఖిల్ చాలా ఉత్సాహంగా చెప్పాడు. మొత్తానికి వర్క్ ప్లేస్లో సిద్ధుకి నచ్చింది ఏదో దొరికిందని అతనిలోనే సంతోషపడ్డాడు. ఇట్స్ ఫైల్, అంతా నేనే చూసుకుంటాను, సిద్ధు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. తొందరలోని మజా మొదలవుతుంది అన్నమాట సిద్ధు తనలోనే తానే అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు.